హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా యూజ్ఫుల్ గా ఉంటే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. జనరల్ గా మనం కిచెన్ లో ప్రతిరోజు యూజ్ చేసే ఇటువంటి నైఫ్స్ గానీ, పీలర్స్ గానీ, అలాగే పిజ్జా కట్టర్స్ లాంటివి గట్టను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి మురికి, జిడ్డు అనేది ఎక్కువ పట్టేసి కొంచెం క్లీన్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది కదా! ఇంత కష్టపడి క్లీన్ చేసే పనే లేకుండా ఆటోమేటిక్‌గా మురుకుపోవాలంటే సింపుల్‌గా ఇలా నెలకొకసారి చేస్తే సరిపోతుందండి. ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్‌ని గాని, బేసిన్ గాని తీసుకొని ఇందులో వేడి నీళ్లు వేసుకొని, కొంచెం సాల్ట్‌ని వేసుకొని, ఆ తర్వాత కొంచెం వెనిగరు, ఆ తర్వాత ఏదైనా సోప్ బేస్ నేను విమ్ లిక్విడ్‌ని అయితే వేసాను. మీరు కావాలంటే షాంపూ, సర్ఫ్‌ను కూడా వేసేసుకొని, ఇందులో మనం క్లీన్ చేయవలసిన కిచెన్ టూల్స్ అన్నిటిని కూడా పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన వదిలేసామనుకోండి. సో, మురికి గాని, లేదంటే తుప్పు గాని పట్టేసినా, లేదంటే ఒక్కొక్కసారి మనకి బాక్టీరియా కూడా మనం ప్రతిరోజు ప్రతీది కట్ చేస్తూ ఉంటాం కాబట్టి, మనకు కంటికి కనిపించిన బాక్టీరియా కూడా వీటిల మీదయితే ఉంటుందండి. అలాగే నైఫ్స్‌కి గానిని, అలాగే కత్తెలకి గానిని షార్ప్‌నెస్ అనేది తగ్గిపోతుంది కదా! షార్ప్‌నెస్ కూడా చక్కగా పెరుగుతుందనమాట. సింపుల్‌గా ఇలా ఒక అరగంట తర్వాత ఒక బ్రష్‌తో గాని, పీచుతో గాని నీట్‌గా ఇలా పైపైన క్లీన్ చేశామంటే మురికి, జిడ్డు, అలాగే తుప్పులన్నదంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయి, మనం ఎక్కువ శ్రమ పడలేకుండా జస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా పటకారకి చాలా ఎక్కువ జిడ్డనేది ఉంటుంది. వీడియోలో మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదండీ! సో, ఇలా క్లీన్ చేయడం వల్ల వస్తువులనేవి కొత్త వాటిలా మెరిసిపోవడమే కాకుండా జిడ్డు, మురుకు పోయి షార్ప్‌నెస్ అనేవి పెరుగుతాయి. అలాగే మనకి నైఫ్స్ అనేవి కూడాను మనం ఏవి కట్ చేసినా కూడా చాలా చక్కగా తెగుతాయన్నమాట. ఒక్కసారైతే చూడండి ఇంతకు ముందుకి ఇప్పటికి. ఈసారి నెలకొక్కసారి ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసి చూడండి. మీకే వస్తువులు పట్టుకునేటప్పుడు ఎంత నీట్‌గా ఉన్నాయో తెలుస్తుంది. ఇంకా సెకండ్ ఐడియా అనేది తెలుసుకుందాం. మీరు కూడా మీ ఇంట్లో ఎక్కువ ఈగలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఈగలన్నీ పోతాయి. ఒక బౌల్ తీసుకొని ఒక టీ స్పూన్ వరకు కూడా షుగరు, ఒక అర టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ సోడా, అలాగే ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోండి, నార్మల్ సాల్టు. ఆ తర్వాత ఇందులో నేను కొంచెం విమ్ లిక్విడ్‌ని కూడా వేసేసానండి. ఆ తర్వాత కొంచెం వాటర్‌ని వేసుకొని, మనం వేసిన ఈ మిశ్రమం అన్నీ కూడా బాగా కరిగిన తర్వాత మరి కొంచెం వాటర్‌ని పోసేసుకొని ఇందులో ఒక 2, 3 చిటికేల వరకు కూడాను పసుపును వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఏదైనా ఇటువంటి మనకి పాత వాటర్ బాటిల్స్ అనేవి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదా! వాటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఒక పార్ట్ అనేది కట్ చేసేసుకొని, క్యాప్ తీసేసుకొని, ముందు తయారు చేసుకొని ఈ వాటర్‌ని ఇలా వాటర్ బాటిల్‌లో వేసేసుకొని, పైన మనం కట్ చేసాం కదా ఇంకో పార్టు, దాన్ని కూడా ఈ విధంగా పైన పెట్టేసుకొని మీకు ఈగలు ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టి వదిలేయండి. స్వీట్‌కి అట్రాక్ట్ అయ్యి ఈగలనేవి పైనుంచి వచ్చి కిందన ఈ వాటర్‌లో పడిపోయి బయటికి రాలేక చనిపోతాయి. ఈ విధంగా ఇంట్లోనే ఉండే పురుగులు, రెక్క పురుగులు, ఈగలు ఇవన్నీ కూడా చాలా చక్కగా తగ్గిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఎప్పుడు తలనొప్పి వస్తుందో తెలీదు. కొంతమందికైతే మైగ్రేన్ తలనొప్పి వచ్చిందంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఎక్కడ పెడితే అక్కడ వచ్చేసి ఏ టైంలో వస్తుందో తెలియదండి. తల పగిలిపోయినట్టు నీరసమైపోతూ ఉంటాం కదా! ఇలా చాలామంది నేను చూసానండి. తలనొప్పి అనేది రాగానే వెంటనే సారడోన్ లాంటి కొన్ని టాబ్లెట్స్ అనేవి వాడేస్తుంటారు. ప్రతిసారి టాబ్లెట్లు వాడడం అంత మంచిది కాదు కాబట్టి హెల్త్‌కి. ఎప్పుడైనా మనకి ఇంట్లోన ఎప్పుడైనా తలనొప్పి వచ్చింది అనుకునేటప్పుడు సింపుల్‌గా మన ఇంట్లో దొరికే సొంఠి అనేదండి, డ్రై జింజర్ అండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. సొంఠి మనం జస్ట్ రూ. 10 పెడితే మనకి కిరాణా షాప్‌లో దొరుకుతుంది. దీన్ని ఈ విధంగా చిన్న గరుకుగా ఉండే ప్లేస్‌లో కొంచెం వాటర్ వేసుకుంటూ మిశ్రమంలా తయారు చేసుకొని తలనొప్పి వచ్చినప్పుడు దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇది చాలా నేచురల్ కాబట్టి ఏ టైంలోనైనా ఎవ్వరైనా కూడా చాలా ఈజీగా మనైతే ముందు మనకి ఎక్కువగా సిరాలు లాగుతూ ఉంటాయి కదండీ! అక్కడ కొంచెం అప్లై చేయండి. మనకి తలనొప్పి అనేది డిఫరెంట్‌గా వస్తుంది. మనకిలా వచ్చేటప్పుడు ఫోర్ హెడ్ మీద కూడా కొంచెం అప్లై చేసామనుకోండి జలుబున్న కూడా తగ్గుతుందండి. నాకైతే ఇది తలనొప్పికి, జలుబుకి నాకైతే బాగా సెట్ అవుతుందండి. చాలా మంచి హోమ్ రెమెడీ. తలనొప్పి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా సొంఠిని హ్యాపీగా ట్రై చేయండి. తలనొప్పి అనేది ఎగిరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి రకరకాలైన తామరలు గాని, స్కిన్ అలర్జీస్, అలాగే ఫేస్ మీద మొగ్గు మచ్చలు, మొటిమలు ఇవన్నీ కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా! జనరల్‌గా మనం నడుస్తునేటప్పుడు మనకి ఎన్నో పిచ్చి మొక్కల్లాగా కనిపించే మొక్కలే చాలా రకాల సమస్యలకి మనకు పరిష్కారం దొరుకుతాయండి. నేను వాకింగ్ చేసేటప్పుడు ఈ మొక్కలైతే చూసాను. సో, ఈ మొక్క అనేది మనకి చర్మ వ్యాధులు తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మనకి ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలు అనేసుకుంటూ ఉంటాం గానీ, ఈ మొక్క పేరు వచ్చేసరికి మురిపిండాకు, అలాగే కుప్పింటాకు అంటూ ఉంటారండి. దీన్ని మీకు ఒకవేళ తామర గాని, స్కిన్ అలర్జీస్ గాని ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంటికి తెచ్చుకొని ఆకులు ఫ్రెష్‌గా కట్ చేసేసుకొని, కడిగేసుకొని, చక్కగా ఇలా కొంచెం దంచేసుకొని, మిశ్రమంలా తయారు చేసుకొని, దీన్ని రకరకాలుగా వాడుతూ ఉంటారండి. కొంతమంది దీన్ని రసాన్ని అప్లై చేస్తారు. కొంతమంది
ఈ పేస్ట్‌ని అప్లై చేస్తారు. ఇంకొంతమంది ఈ ఆకుల్లో కొంచెం ఆయిల్ వేసి మరిగించి ఆ ఆయిల్‌ని కూడా రాస్తూ ఉంటారనమాట. ఇలా చాలా రకాల సమస్యలు తగ్గించడానికి కుప్పింటాకు అనేది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా తామర లాంటివి గట్టా ఏవైనా ఉంటే కుప్పింటాకుని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. సరే మనము తెచ్చుకునే పాలనేవి విరిగిపోతూ ఉంటాయి కదండీ! నేను కూడాను ఇలా లీటర్ పాలు తెచ్చి మరిగించి నెక్స్ట్ డే టీ పెట్టుకుందామంటే పాలనేవి విరిగిపోవడం స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, ఇలా మనము పాలు చాలామంది ఇరిగిపోయాయి కదా అని డిసప్పాయింట్ అయిపోయి పడేస్తూ ఉంటారు గానీ, స్వచ్ఛమైన పన్నీర్‌నైతే తయారు చేసుకోవచ్చండి. ఎప్పుడైనా పాలు విరిగిపోయేటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇది ఏమీ లేదు, జస్ట్ స్టవ్ పై విరిగిపోయిన పాలని ఈ విధంగా పెట్టేసుకొని, ఒక నిమ్మ చెక్కని పిండేసుకొని నార్మల్‌గా మనకి పాలనేవి పూర్తిగా ఇరిగిపోయి సెపరేట్ అయినంత వరకు కూడా మరిగించుకోవాల్సి ఉంటుందండి. చాలామంది దీంతోని స్వీట్ తయారు చేస్తూ ఉంటారు. రసగుల్లా తయారు చేస్తూ ఉంటారు. రసమలై కూడా దీంతోనే మనకి పాలు విరగ్గొట్టి చేస్తూ ఉంటారండి. సో, చూసారు కదా, జస్ట్ ఒక్క 5 నిమిషాలు అయ్యేసరికి వాటర్ సెపరేట్ అయిపోయి మనకు పన్నీర్ అనేది ఈ విధంగా ముక్కలుగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా పన్నీర్ చేసుకోవాలనుకున్నా కూడా సేమ్ పాలులోనే నిమ్మకాయ అనేది పిండేసుకొని ఇదే విధంగా చేసుకున్నట్లయితే పన్నీర్ కూడా చాలా ఈజీగా నేచురల్‌గా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే మనకు పన్నీర్ అనేది సెపరేట్ అయిపోయింది చూసారు కదా! ఇలాంటి జాలీలో ముందు ఎక్స్‌ట్రాగా ఉండే వాటర్ పోవడానికి ముందు వేసేసుకోండి. ఆ తర్వాత పూర్తిగా వాటర్ అంతా స్క్వీజింగ్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్‌ని గాని, ఒక కాటన్ కర్చీఫ్‌లో గాని వేసేసుకొని ఇలా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా పెట్టేసుకొని దీని మీద కొంచెము ఇలా టైట్‌గా మనం పెట్టామనుకోండి ఇందులో ఉండే వాటర్ అంతా కూడా పోతుందండి. తర్వాత కొంచెము బలంగా ఉన్నది ఏదైనా కొంచెం బరువున్న వస్తువును రాయిని గాని, సన్నిని గాని పెట్టేసి ఇలా వదిలేసామంటే జస్ట్ 5, 10 నిమిషాల్లోనే ఎంతో స్వచ్ఛమైన పన్నీర్ అనేది మనకి విరిగిపోయిన పాలు ఎందుకు పనికిరావని పడేసే బదులు ఇలా పన్నీర్‌ని హోమ్‌మేడ్‌గా చేసుకోవచ్చండి. సో, ఒకసారైతే చూస్తున్నారు కదా! నేను ఇలా ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి. ఎంత స్వచ్ఛమైన పన్నీర్ అనేది వచ్చేసిందో. ఇది నాకైతే ఒక 150 గ్రాముల దగ్గర పైనే వచ్చిందండి. సో, మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా! ఎంత ప్యూర్ పన్నీర్ అనేది రెడీ చేసేసానో. చక్కగా నేనైతే దీంతో కూర కూడా వండేసుకున్నాను. ఈసారి పాలు విరిగిపోయేటప్పుడు లేదంటే పన్నీర్ చేద్దాం అనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. ఈ వర్షాకాలంలో మనకి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, ఎలా వస్తాయో తెలీదు. ఇంటి నిండా దోమలనేవి ఎక్కువైపోతుంటాయి కదా! ఈ దోమలతో మనం ఇబ్బంది పడకుండా ఇంట్లో నుండి దోమలు, పురుగులు ఇవన్నీ పోవాలంటే సింపుల్‌గా ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. ఒక 2 లవంగాలనేవి తీసేసుకొని 2 లవంగాలు తీసుకొని కచ్చాబెచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్రమిదని గాని, దీపపు కుందుని గాని తీసుకొని ఇందులోన కొంచెం మనం పళ్ళ తోముకొని కోల్గేట్ పేస్ట్, ఆ తర్వాత దంచి పెట్టుకున్న లవంగాలను వేసుకోండి. ఆ తర్వాత వేపాకు ఉంటే వేపాకును కూడా వేసుకోండి. నేనైతే ఎప్పుడైనా వేపాకు అనేది తెచ్చుకునేటప్పుడు ఒక 2, 3 రోజులు ఎండలో పెట్టి ఇలా ఇంట్లో దోమలు ఉండేటప్పుడు గట్టను నేను బాగా యూజ్ చేస్తూ ఉంటానండి. వేపాకు వల్ల మనకి దోమలు, ఈగలు, పురుగులన్నీ పోతాయి. కొంచెం వేపాకుల్ని నలిపి ఇందులో వేసేసానండి. ఆ తర్వాత పైన ఒక కర్పూరం బిళ్ళ అనేది వెలిగించేసుకొని నైట్ టైమ్ మనకి ఇంట్లోనే దోమలు, ఈగలు, పురుగులు కొంతమందికైతే చుట్టుపక్కల చెట్లనేవి ఉండడం వల్ల నైటు లైట్లు వేసేసరికి రకరకాల పురుగులనేవి వచ్చేసి సో, ఇబ్బంది పడిపోతుంటారు కదా! ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోవాలి. అలాగే మనకి ఈ టైంలో ఎక్కువగా మలేరియా, టైఫాయిడ్‌లు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లో దోమలు లేకుండా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా జాగ్రత్త చూసుకోవాలండి. ఇలా మనం ఇంట్లో ఒక్కసారి వెలిగించేసి ఇంటి మొత్తం కూడా తిప్పేసి డోర్‌లు వేసి క్లోజ్ చేసేసి వదిలేసామంటే ఇంట్లో ఉండే ఈగలు, దోమలు, పురుగులన్నీ మాయమైపోయి ఇంట్లో బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.